వైఎస్ షర్మిల జగన్ వదిలిన బాణం మళ్ళీ ఏపీ రాజకీయాల్లో కేంద్రం బిందువు అవుతున్నారు. ఇక షర్మిల చూపులు కాంగ్రెస్ పార్టీ వైపా లేదా అన్న స్థాపించిన పార్టీ వైపా అనే చర్చలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత కొన్ని నెలల నుంచి షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అయితే అక్కడ ఎన్నికలు కూడా ముగిసిన షర్మిలను పార్టీలోకి ఆహ్వానం కానీ పార్టీ విలీనం కానీ ఎక్కడా ప్రస్తావన కూడా రాలేదు. ఇక రాహుల్ ప్రియాంక గాంధీలు తెలంగాణలో ప్రచారంకు వచ్చినప్పుడు ఎక్కడా షర్మిల ప్రస్తావన కూడా లేదు. అసలు రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ షర్మిలను దూరం పెట్టింది. ఆ తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎక్కడా షర్మిల కనిపించలేదు. కూడా షర్మిల పార్టీ మాట కానీ షర్మిల పేరు కానీ ఎక్కడా మచ్చుకైనా వినిపించలేదు. తాజాగా మళ్ళీ కాంగ్రెస్ పెద్దలు షర్మిల పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగంలోకి దిగారు. ఈసారి ఏపీ రాజకీయాల్లోకి షర్మిలను తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన డీకే శివకుమార్ను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే షర్మిలతో వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ వైపు వద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.